హాయ్ అండి, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దాని గురించి మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. రూ. 1,00,000 అలాగే డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. రూ. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనికి ఎవరు అర్హులు అనేటువంటి విషయానికి వస్తే గిరిజనులకు ఈ పథకము వర్తిస్తుందని చెప్పేసి గిరిజన అభివృద్ధి పథకం అనేటువంటి ఒక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే తెలంగాణలో వచ్చేసి కొన్ని జిల్లాలను వీరు ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. అందులో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఈ పథకంలో భాగస్వాములుగా ఎంపిక చేయడం అనేది జరిగింది. అయితే ఈ పథకానికి 18 రాష్ట్రాల్లో 75 తెగలకు చెందినటువంటి వ్యక్తులు దీంట్లో ఈ జాబితాలోకి వస్తారని చెప్పేసి 24,104 కోట్ల డబ్బుల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు నరేంద్ర మోదీ గారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనిని వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈ పథకానికి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారందరికీ త్వరలోనే రూ. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయిస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీని గురించి పూర్తిగా క్లారిటీ అనేది ఇంకొన్ని రోజుల్లోనే మన ముందుకు రావడం అనేది జరుగుతుంది. దీంట్లో ఎస్టీ వాళ్ళు, గిరిజనులు ముఖ్యంగా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే వెనుకబడినటువంటి తెగల వారు ఉన్నారో వారికి ఈ పథకం 75 తెగల వారికి వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారు ఈ పథకం గురించి పూర్తిగా ఆన్లైన్లో తెలుసుకొని అప్లై చేసుకోండి.